Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Let's start today topic వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. ఏపీటెట్కి సంబంధించి గ్రామర్ పార్ట్. మనకి ఇవి కూడా వస్తాయి కదా, సింపుల్ సెంటెన్సెస్లో మనకి వచ్చేటటువంటి యాక్షన్ ఫామ్స్, అలాగే పాస్ట్ ఫామ్స్, ఫ్యూచర్ ఫామ్స్, వాటిని కూడా నేను ఈ వీడియోలో ఈ యొక్క టేబుల్లో అప్లోడ్ చేస్తున్నాను. స్ట్రక్చర్ వచ్చేసి స్ట్రక్చర్స్, సింబల్స్, పాసు స్ట్రక్చరు, అలాగే సింబల్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా ఉంటుంది, పాస్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి. ప్రజెంట్ టెన్స్ వచ్చేసి V1 వస్తుంది, V1 ప్లస్ ఎస్ అన్నమాట ఇక్కడ చేరుస్తాము. V1 ఫామ్ వస్తుంది, అలాగే ఎస్ అని కూడా మనము చేరుస్తాము అనమాట. వీటిలో ఏమి ఉపయోగిస్తామంటే ప్రజెంట్ టెన్స్లో యాము, ఈజ్, ఆరు ప్లస్ V3 కూడా ఉపయోగిస్తామన్నమాట. V1 ఈఎస్ అలాగే V3 కూడా మనం ఉపయోగిస్తాము. యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవెర్బ్స్, క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, కస్టమరీ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, ఇవన్నీ కూడా ఈ ప్రజెంట్ టెన్స్లో V1లో యాము, ఈజ్, ఆరు, V3 వీటన్నిటిని ఉపయోగించి మనం వీటిని యూనివర్సల్ యాక్షన్స్ జరిగే వాటి గురించి, అలాగే వెర్బ్స్కి సంబంధించి, క్వశ్చన్స్కి సంబంధించి, అలాగే ఆర్ అనే దాని మీద మనం క్వశ్చన్స్ అనేవి వేయచ్చు. యాము, ఈజ్, ఆరు ప్రజెంట్ టెన్స్ V1 ఫామ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ యాక్షన్స్, అలాగే బ్లడ్ రిలేషన్స్, హ్యాబిచువల్ ప్రతిరోజు చేసేటటువంటి పనుల గురించి మనము చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్, ఇది జరిగిపోయింది, గతంది, అది 5 నిమిషాల క్రితం జరగచ్చు, 1 నిమిషం క్రితం జరగచ్చు. అలాగే V2 అనే దాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ వర్ ప్లస్ V3ని కూడా ఉపయోగిస్తాము. కంప్లీటెడ్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్, హిస్టరీ డీటెయిల్స్, యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆర్ ఈవెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఏదైనా సరే అది 1 నిమిషం క్రితం జరిగిందైనా, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం జరిగిన వాటినైనా కూడా మనము ఇక్కడ యూజ్ చేయొచ్చు పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ వచ్చేసి విల్, షెల్ ప్లస్ V1, అలాగే విల్, షెల్ బి అనేది ఇక్కడ V3 ఫామ్లో వస్తాయన్నమాట. షెల్ బి అనేది, విల్ బి అనేవి వస్తాయి V3 ఫామ్లో. ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ అనే మనం ముందుగా వేసుకునేటువంటి ప్లానెడ్, ఎక్స్పెక్టెడ్ మనం అనుకునేటువంటి యాక్షన్స్, గోయింగ్ టు హ్యాపెన్ యాక్షన్స్, ద యాక్షన్స్ విచ్ ఆర్ ప్లానెడ్ ఫర్ ఫ్యూచర్ అంటే మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే దాని గురించి కూడా ఈ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించి మనం మాట్లాడచ్చు అనమాట. అలాగే ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంట్స్ ఆర్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ టెన్స్లో వస్తాయన్నమాట. టుడే ఇది ఫ్రెండ్స్ గ్రామర్ పార్ట్కి సంబంధించిన టాపిక్. ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.